ఓకే పాపిరెడ్డి గారు, ఇది ఏ సీడ్ అండి? ఇది రవి హైబ్రిడ్ సీడ్ అండి. ఓకే, ఈల్డింగ్ ఎంత వస్తుంది? అంటే మామూలుగా దిగుబడి ఎంత వస్తుంది? చేసిన బట్టి మాకైతే దాదాపు ఒక 70 టన్నులు వచ్చిందండి ఎకరానికి. ఎకరానికి 70 టన్నులు. మార్కెట్లో రేట్ ఉంటే మంచిగా లేకపోతే మీరు కొంచెం స్ట్రగుల్లో ఉన్నామండి. స్ట్రగుల్లో ఉన్నారు. అంటే ఇప్పుడు మార్కెట్ రేటు ఎంత వరకు పలుకుతుంది? మాక్సిమం కేజీ 5 రూపాయలు అవుతుంది సార్. దాంట్లో 3 రూపాయలు ఖర్చులు పోతున్నాయండి. ఇప్పుడు ఇది పంట దిగుబడి స్టార్ట్ అయ్యి అంటే ఎన్నాళ్ళు అవుతుంది దిగుబడి రాబట్టి మీకు టమాటాలు తెంపబట్టి? ఇది సెప్టెంబర్ 1 వేసాయండి. నవంబర్ 15 నుంచి వచ్చిందండి. ఓకే, నవంబర్ 15, డిసెంబర్ 15, జనవరి 15, ఫిబ్రవరి 15. ఓకే, మార్చి ఇప్పుడు 3 నెలలు అయిపోతుంది ఆల్మోస్ట్. 4 నెలలు దాటిపోయింది. అంటే మీకు మొదట్లో రేట్ ఎట్లా ఉండే? అప్పుడు బాగుండేనా? స్టార్టింగ్ ఒక 18 బాక్సులు తెగిందండి, 300 రూపాయలు. తర్వాత 60 బాక్సులు తెగింది, 200. తర్వాత 120, 150, 200, 250, 300, 400 తెగింది. రోజు తెంపుతారా? రోజు మార్చి రోజు తెంపుతారా? లేదండి, వారం 2 కోతలండి, 3 రోజులకు ఒకసారి. 3 రోజులకు ఒకసారి తెంపినప్పుడల్లా మీకు తెంపినప్పుడల్లా ఎన్ని బాక్సులు వెళ్తాయి? అది హీలింగ్ బట్టి అండి, ఆ టైం. ఒక్కో టైం అంటే ఒక బాక్సు ఇంచుమించు 30 కిలోలు. అంతే అండి. ఓకే ఓకే. ఎక్కడ మార్కెటింగ్ ఎక్కడికి వెళ్తారు? ప్రస్తుతం చౌడప్పల్ అండి. ఇక్కడ చౌటుప్పల్. పర్లే మార్కెటింగ్. ట్రాన్స్పోర్ట్ వేరే పోతే బాక్సులు రావండి, మళ్ళీ ఇబ్బంది అయితే. ఓకే, హైదరాబాద్ తీసుకపోతే కొంచెం రేట్ ఎక్కువ రాదా? వస్తుందేమో కానీ బాక్సులు ఇబ్బంది అండి. ఓకే ఓకే. అంటే మీకు తెంపే బాక్సుల కోసం ఇబ్బంది. ఓకే ఓకే. అవి రాకపోతే మనం పోయలేము. ఓకే, మనం హైదరాబాద్ మార్కెట్ వేసాం అనుకోండి, వాళ్ళు అమ్ముకొని ఇచ్చేసరికి మాకు రేట్ అయిపోద్ది బాక్స్. ఓకే, ఒకసారి ఇస్తాం, ఇంకా మళ్ళీ రావాలి రావు. ఇంకా ఎన్నాళ్ళు వస్తుంది ఇప్పుడు దిగుబడి? ఇంకొక 2 months రావచ్చు. 2 months వస్తుంది. మరి దీని తర్వాత నెక్స్ట్ ఇప్పుడు తీసేసిన తర్వాత ఏం చేస్తారు? దీని తర్వాత అప్పుడు ఆలోచన